మీ ఊర్లో సపోజ్ ఆ ఊరు పేరు మీ ఊరు అది కాకపోతే వేరే ఊరైనా కానీ ఆ ఊరితోటి ఉన్న మీ కనెక్షన్ ఏంటి? ఈ మామూలుగా ఇప్పుడున్న యూత్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు ఈ సినిమాని? అదొక్కటి మాకు చిన్న డౌట్ ఉంది సార్. అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 2010లో పుట్టినోళ్ళకో లేకపోతే వాళ్ళకి టీవీ అన్న ఎమోషన్ ఎంతవరకు ఉందో తెలీదు సార్. అంటే ఎందుకంటే ఆ పాటకి అందరూ టీవీ అన్నది అందరికీ ఈజీ అయిపోయింది. అందరికి వచ్చేసింది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళందరికీ ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఒక్కసారి చిన్నగా ఊరికెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌తో కూర్చొని, "అరే! అవునా టీవీ అంటే ఇలా ఉండేదా? మీరెప్పుడు తెచ్చారమ్మా ఫస్ట్ టీవీ? మన ఇంట్లో ఎప్పుడుండింది?" ఆ చిన్న ఎమోషన్స్ ఉన్నాయి కదా సార్. అవన్నీ వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయని నా ఫీలింగ్ సార్. అంటే దీనికి ప్రమోషనల్ ప్లానింగ్స్ కూడా ఏదైనా గ్రేటెడ్ కమ్యూనిటీస్ అలాంటిదేమన్నా ప్లాన్ చేసుకొని వాళ్ళకి కల్చర్ చూపిద్దామనే ఐడియా ఏమన్నా ఉందా? నేను ఫ్యామిలీస్‌కి షోలేద్దాం అనుకుంటున్నాను సార్. బికాజ్ ఈ సినిమా వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీస్ అందరూ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికొచ్చిన ఫస్ట్ టీవీ అన్నది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ మూమెంటే ఉంటది సార్. ఈ సినిమా దాని చుట్టూ జరుగుతది కాబట్టి ఒక ఊరు నేపథ్యం, ఒక టీవీ, ఆ టీవీతో ఎమోషన్ ఎలా ఉంటది అనేది వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారని ఒక ఫ్యామిలీస్‌కి సెపరేట్‌గా షోలేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే హీరోగా కాకుండా ఇది ప్రొడ్యూస్ చేయాలని ఒక డిసిషన్ తీసుకున్నారు కదా! ఆ! సార్. మీరు డిసిషన్ తీసుకున్న టైంలో వ్యూయర్ బయటకొచ్చి ఎలా ఫీల్ అవ్వాలనేది ఒక అంచనా ఉంటది కదా మీకు. ఆ టైంలో ఎలా అనిపించింది మీకు? వ్యూయర్ బయటకొచ్చాక ఎలా అనుకుంటాడని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా అరే! కిరణ్ చాలా మంచి హానెస్ట్ ఫిల్మ్ తీసాడురా! అన్న ఫీలింగ్ అయితే పక్కా ఉంటది సార్. ఒక సినిమా అన్నది ఎవరికి ఎంత నచ్చుతది అన్నది ఏమీ చెప్పలేము సార్. పర్టిక్యులర్‌గా ఇలాంటి ఒక హానెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి ఎక్స్‌పీరియన్స్ అనేది డిఫరెంట్ కోణం ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో ఉంటది సార్. అంటే ఈ మధ్య టెక్నికల్లీ బ్రిలియంట్ ఉంటే చాలామంది సౌండ్ కోసము, విజువల్ కోసము చాలామంది థియేటర్‌కెళ్తున్నారు. ఈ పర్ఫార్మెన్సెస్ కోసం ఎళ్తున్నారు. బట్ ఈ సినిమా కంప్లీట్ ప్యాకేజ్‌లో బయటకొచ్చినప్పుడు అరే! మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక కంప్లీట్ ఒక వరల్డ్‌లోకెళ్ళిపోయి ఒక టెక్నికల్‌గా కొత్తోళ్ళు ఇలా చేశారని అతను పెట్టిన మనీకి బయటకొచ్చి చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటారని అయితే ఫీల్ అవుతున్నాను సార్.